అందరి చూపు అమరావతి వైపే ఉంది. మధ్యాహ్నం అమరావతిలో రాజధాని నిర్మాణ పనుల్ని ప్రారంభించనున్నారు ప్రధాని మోదీ. 8,000 కోట్ల ప్రాజెక్టులకు మోదీ చేతుల మీదుగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. 1,459 కోట్లతో కృష్ణా జిల్లా నాగాయలంకలో డిఆర్డీఓ క్షిపణి ప్రయోగ కేంద్రం, 3,176 కోట్లతో ఎన్హెచ్ఏఐ ఆధ్వర్యంలో 6 హైవేల నిర్మాణం, 3,680 కోట్లతో నిర్మాణం పూర్తి చేసుకోనున్న 8 జాతీయ రహదారులను ప్రారంభిస్తారు. అలాగే 254 కోట్లతో నిర్మించే 3 రైల్వే ట్రిప్లింగ్, డబ్లింగ్ ప్రాజెక్టులు జాతికి అంకితం చేయనున్నారు. మోదీ ప్రసంగంలో ఎలాంటి ప్రకటనలు ఉంటాయోననే ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారంతా. ఇక గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జయరాజ్ సిద్ధంగా ఉన్నారు. జయరాజ్, బలరాం, మరికొద్దిసేపట్లోనే ప్రధాని నరేంద్ర మోడీ గన్నవరం ఎయిర్పోర్ట్ కి ప్రత్యేక విమానంలో రాబోతా ఉన్నారు. ఇక్కడ నుంచి అమరావతి కూడా ప్రత్యేక హెలికాప్టర్లో వెళ్తారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆధ్వర్యంలో మంత్రుల బృందం ప్రధాని నరేంద్ర మోడీకి ఇక్కడ గన్నవరం ఎయిర్పోర్ట్ లో స్వాగతం పలుకుతుంది. ఆయనని ఇక్కడ నుంచి మొత్తం మంత్రులు, అధికారుల బృందం స్వాగతం పలికిన తర్వాత ప్రత్యేక హెలికాప్టర్ లో ఇక్కడ నుంచి సచివాలయం దగ్గర ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ కు దిగుతారు. అక్కడ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మిగతా 4 మంత్రులు అక్కడ ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం పలుకుతారు. ప్రస్తుతం మనం గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గరను అత్యంత పటిష్టమైనటువంటి బందోబస్తు. చాలా కాలం తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి ప్రాంతానికి, కృష్ణా జిల్లాకి రాబోతా ఉన్నారు. ఈ ప్రాంతంలో గత కొద్ది రోజులుగా చాలా పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేస్తారు. కేంద్ర బలగాలు, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి పోలీసు వ్యవస్థ, అడుగడుగునా భద్రత, ఎక్కడ చూసినా పోలీసులు. మొత్తం గన్నవరం ఎయిర్పోర్ట్ అంతా కూడా పోలీసుల వలయంలో చిక్కుకుందని చెప్పొచ్చు. ఎవరు లోనకెళ్ళటానికి, రైట్కి రావడానికి కూడా అత్యవసరమైనటువంటి పనుల మీద తప్ప మిగతా ఎవరిని కూడా గన్నవరం ఎయిర్పోర్ట్ లోపలికి ప్రవేశించే అవకాశం లేదు. వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా తనిఖీలు చేసి వారి ఐడెంటిటీ కార్డులు చూసిన తర్వాతనే లోనకు అనుమతించేటటువంటి పరిస్థితి. ప్రధాని నరేంద్ర మోడీ చాలా కాలం తర్వాత అధికారులు కూడా గన్నవరం ఎయిర్పోర్ట్ లో ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం పలుకుతారు. ఇక్కడ నుంచి నరేంద్ర మోడీ 3:40 బయలుదేరి 4 గంటల లోపలనే అమరావతి ప్రాంతానికి చేరుకుంటారు. మొత్తమే చూస్తే అడుగడుగున భద్రత, మొత్తం పోలీసు వ్యవస్థ అంత ఖాళీ తిరుగుతున్న పరిస్థితి. వస్తున్నటువంటి నాయకులు, మిగతా సినీ రంగ ప్రముఖులు, చిరంజీవితో సహా కేంద్ర మంత్రులు, వివిధ రకాల సంబంధించినటువంటి నాయకులు, అదేవిధంగా అధికారులు, సినిమా సెలబ్రిటీలు కూడా వస్తున్నారు. ఇప్పుడు కొంతమంది ప్రత్యేకమైన విమానంలో దిగినటువంటి నేపథ్యంలో వారందరూ కూడా పోలీసులు మొత్తం కాన్వాయ్ లో తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. మరికొద్ది సేపట్లోనే ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి రాజధాని ప్రాంతానికి వస్తారు. అదేవిధంగా గన్నవరం ఎయిర్పోర్ట్ లో 3:20 కల్లా ల్యాండ్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. బలరాం, జయరాజ్, అంటే గన్నవరం ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత మరోవైపు అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో అమరావతి చేరుకుంటారు. మొత్తం ఈ 2 ప్రాంతాల్లో ఎటువంటి ఘన స్వాగతం పలికేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు? దానికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? 5.5 కోట్ల ప్రజల ఆందోళన కలల రాజధాని అమరావతి. గతంలో ఈ రాజధాని ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో 34,000 ఎకరాలు, 20 పూర్తి స్థాయిలో 34 పరిస్థితి. ఈ నేపథ్యంలో అమరావతి కలల రాజధాని నిర్మాణానికి ఏర్పడిన ఆటంకాల నేపథ్యంలో అమరావతిని తిరిగి పునరుద్ధరించడం, పునఃప్రారంభించేటటువంటి పనుల్ని ఈ రోజు 49,000 కోట్ల రూపాయలకు సంబంధించిన పనుల్ని ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు అమరావతి కేంద్రంగా ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించి 5 లక్షల మంది ప్రజలు, అమరావతి రైతులతో సహా వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజలు అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగత సత్కారాలు పలకటానికి సిద్ధంగా ఉన్నారు. దీనికి సంబంధించి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల నుంచి దాదాపు 5 లక్షల మంది ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఎక్కడికక్కడ వివిధ ప్రాంతాల నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఆయా నియోజకవర్గాల నుంచి ప్రత్యేకమైన బస్సుల్లో అమరావతి ప్రాంతానికి తరలిస్తా ఉన్నారు. మొత్తమే చూస్తే
ప్రధాని నరేంద్ర మోడీకి గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి కూడా అమరావతి రాజధాని వరకు కూడా ఘన స్వాగతం పలికేటువంటి ప్రక్రియ అంతా కూడా చేపడతారు. విజయవాడ నగరంతో పాటు విజయవాడ నగరం నుంచి అమరావతి రాజధాని ప్రాంతాన్ని కూడా అడుగడుగున పోలీసులు ఎలా ఉన్నారో అడుగడుగున స్వాగత ధోరణాలు, అదేవిధంగా అడుగడుగున ప్రధాని అమరావతి ప్రాంత ప్రజల, అదేవిధంగా 5.5 కోట్ల ప్రజల ఆంధ్రుల రాజధానిగా ఉండేటువంటి అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి వస్తున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం పలికేటువంటి ప్రక్రియ, స్వాగతం పలకడానికి అన్ని ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా 11 రహదారులు ఏర్పాటు చేశారు అమరావతి ప్రాంతానికి రావడం కోసం కూడా. 11 ప్రాంతాలని 11 జాతీయ రహదారులు ఏర్పాటు చేశారు. 3 జాతీయ రహదారులు కలిసేటటువంటి ఇటు చెన్నై, అదేవిధంగా ఇటు కోల్కతా, ఇటు హైదరాబాద్ నుంచి వచ్చే ప్రజలు ఎక్కడా ఏ విధంగా ఇబ్బంది పడకుండా సురక్షితంగా క్షేమంగా అమరావతి ప్రాంతానికి తరలి వెళ్లడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రతి బస్సుల్లో కూడా వచ్చేటటువంటి ప్రజలకు కావాల్సిన ఆహారం, మంచినీరు, వారికి కావాల్సిన వసతులన్నీ కూడా ఏర్పాటు చేయడానికి ఆ జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద 5.5 కోట్ల ప్రజల ఆంధ్రుల రాజధాని, 5 లక్షల మంది స్వాగత సత్కారాలతో మరికొద్దిసేపట్లోనే అమరావతి ప్రాంతానికి ప్రధాని నరేంద్ర మోడీ రాబోతున్నారు. బలరాం. రైట్, థ్యాంక్ యూ జయరాజ్.